ముద్రేస్తారు, స్టాంప్ వేస్తారు. అది తెచ్చి షాప్‌లో పెట్టి అమ్మాలి. ఇప్పుడు ఓహ్! ప్రైవేట్ షాపుల్లో అమ్మినా అదే రూలు. హ్మ్. అది లేకుండా అమ్మితే చట్టవిరుద్ధం. హ్మ్. ఇవాళ ఆ షాపుల్లో అమ్మేయి ఎట్లయితే చట్టబద్ధమో అప్పుడవి హ్మ్. చట్టబద్ధమే. హ్మ్. ఇప్పుడు ఇందులో గనక అట్లాగా పర్మిషన్ లేని అమ్ముతున్నారనుకోండి, హ్మ్. ఇది వ్యాపారస్తుడి మోసం. హ్మ్. అప్పుడు చేస్తే ప్రభుత్వపు మోసం. ఎందుకు ప్రభుత్వమే వ్యాపారం నైతిక కాబట్టి. ప్రభుత్వం హ్మ్. వ్యాపారం చేసింది. కానీ ఈనాడు జ్యోతితో పాటుగా 1000 కళ్ళు వేసున్నారు ఆ రోజున ప్రభుత్వం మీద. 1000 కళ్ళు. ఏ బాటిల్ మీదనైనా సరే సీల్ లేకుండా వచ్చుంటే ఊరుకుని ఉండేవాళ్ళా? సీల్ లేకుండా ఏస్తుంటే అంటే ఆ గవర్నమెంట్ సీల్ లేకుండా వేస్తే ఒప్పుకునేవాళ్ళా? అదిగో చూసారా అని ఆ రోజునే రాసేవాళ్ళు. కుంభకోణం అని. అంటే అంటే ఆ రోజు గవర్నమెంటే నిర్వహించింది కాబట్టి ఆ ఛాన్స్ రాదేమో ఉండదేమో అట్లా వాళ్ళకి. అప్పుడు ఇక కుంభకోణం అవ్వదు కదా! ప్రైవేట్ కుంభకోణం ఒకవేళ ప్రైవేట్ ఎప్పుడవుతది? హ్మ్. ఇ వాడు తయారు చేయించేసుకొని డిస్టిలరీలో హ్మ్. ఇక్కడ లెక్కలో చూపించకుండా షాపులో అమ్మిచ్చి డబ్బులు తీసుకుంటున్నారన్నది ఒక వాదన వీళ్ళు చెప్పేది. హుహు. హ్మ్. తయారు చేశారక్కడ. ఫస్ట్ ఏమన్నారు? డిస్టిలరోళ్ళ నుంచి డబ్బులన్నారు. కమిషన్ కేస్‌కి ఇంతని ఆ! తీసుకున్నారు 300 నుంచి. హ్మ్. అట్లాగా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఈళ్ళ దగ్గర కూడా తీసుకుంటారు కదా! ఈళ్ళు కూడా హ్మ్. తీసుకుంటారు కదా! అదే షాపులే కదా! అదే డిస్టిలరీలే కదా! ఇంకోటి అవును. వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటే అక్కడేం వర్కౌట్ కాదు కాబట్టి వాళ్ళ మీద కూడా కేస్ పెట్టి